ప్రెసెంట్ ఎక్కడ చూసినా కూడా అనిరుద్ధ హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ సినిమా అన్నా నాకు అనిరుద్ధే మ్యూజిక్ కావాలంటే డైరెక్టర్స్ ఈ టాలీవుడ్ మొత్తం అనిరుద్ధ్ కోసం వెయిట్ చేస్తారు. అంటే ఇది ఫ్యాన్సే డిమాండ్ చేస్తున్నట్ట నేను మాత్రం ఖచ్చితంగా. బికాస్ ఈ మధ్య కాలంలో దేవరా మూవీకి మాకు ఇంకెవరు వద్దు అనిరుద్ధే కావాలని చెప్పి పట్టుబడి ఎన్ని ట్వీట్లు అంటే ఇంకా ఎన్టీఆర్ చూసి సరే అండి ఆయన తీసుకురంటారా నాయన అని చెప్పి ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లారు. అంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇంత ఒత్తిడి వస్తుంది కదా, మరి తమన్ని డిఎస్పీకి ఎందుకు ఇంత అంటే వాళ్ళ స్టార్టం ఎందుకు తగ్గించేస్తున్నారు? సో బేసిక్గా ఈరోజు అనిరుద్ధ్ గారు హవా అనేది తమిళనాడు సినిమాలో ఆయన ఒక్కడే అయిపోయాడు, ఆయన హవా నడుస్తుంది. సీనియర్ హీరోలను కూడా ఎలివేషన్స్ ఇచ్చే రేంజ్లో ఆయన మ్యూజిక్ కొడుతున్నారు. అది మన ఆడియన్స్కి అయితే విపరీతంగా నచ్చింది. సో మన మ్యూజిక్ డైరెక్టర్లు ఏంటంటే అక్కడ తమన్ గారు ఒకసారి చెప్తారు, నాకు సీన్ ఇస్తే నేను దాన్ని తగ్గట్టుగా మంచిగా కొడతాను, రేపు ఓజీ సినిమా వస్తుంది నేనేంటని చూపిస్తాను, ఎందుకంటే డైరెక్టర్ సీన్ చెప్పకపోతే నేనేం చేయలేను కదా అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో డిఎస్పీ గారైనా తమన్ గారైనా అంతే పరిస్థితి. అంటే అనిరుద్ధ్ కొట్టేవాడికి అక్కడ సీన్లు అట్లా కుదురుతున్నాయి. యాక్చువల్లీ ఆయన సీన్ కి ఎక్కువ ఉండదు, జస్ట్ వాక్ కి కొడతారు. అదే ఆయనకి ఇప్పుడు సీన్ ఏమి ఇంపార్టెంట్ కాదు, అట్లాంటి సిచ్యువేషన్ కానీ పెట్టిస్తున్నారు, ఆయన కొడుతున్నారు అంతే. సో మన దేవరాలో కూడా నాకు చాలా వరకు వర్క్ ఏం నచ్చలే. ఏదో ఒక సాంగ్స్ అన్ని బాగానే ఇచ్చారు కానీ నాకేం బీజిఎం వర్క్ అంత అట్రాక్షన్ ఏం చేయలే. మరి ఇప్పుడు సక్సెస్ రేషియో మన సాంగ్స్ చూసుకుందాము, ఒక పుష్ప కానీ ఇటు అలవైకుంఠపురం కానీ వాటి రేషియో ఎంత ఉంది, ఇటు తెలుగులో ఎంత వెళ్ళింది, హిందీలో ఎంత వెళ్ళింది. మరి అనిరుద్ధ్ గారికి అయితే అంత రీచ్ లేదు. ఎక్కడో విజయ్ గారి ఒక అరాకురా సాంగ్స్ 2 బాగా వెళ్ళినట్టున్నాయి 500 million దాకా. సో అంతే తప్ప ఆయనకేం పెద్ద రీచ్ అయితే లేదు. కొడుతున్నాడు అంతే, బీజిఎం కొడుతున్నాడు, అది నచ్చుతుంది. సో అది సిచ్యువేషన్ ఇస్తే ఎవరైనా వీళ్ళు కూడా చిత్తకొడతారు. ఈరోజు మరి అఖండాకి కానీ వీరసింహారెడ్డికి కానీ తమన్ గారు చిత్తకొట్టలేదా? పుష్ప మొత్తం నార్త్ ఆడియన్స్ పిచ్చెక్కిపోలేదు డిఎస్కి ఆయన మ్యూజిక్కి. సో మరి ఆయన కావాలి అంటే అది కరెక్ట్ కాదు. సో మళ్ళీ వీళ్ళు రెమ్యునేషన్ చాలా తక్కువగా చేస్తున్నారు. అందరూ అనిరుద్ధ్ గారు దగ్గర 16-17 కోట్లు అడుగుతున్నారంట. మరి మన డైరెక్టర్లకు ఆయన అంటే ఎందుకు అంత మక్కువ? ఫ్యాన్స్ ప్రెజర్ కోసం అని తీసుకోకూడదు కదా. ఎప్పుడు కూడా మనకు ఎవరు కావాలి, ఎవరు బాగా ఇస్తారని చూసి తీసుకోవాలి. కానీ ఫ్యాన్స్ అనిరుద్ధ్ అడిగారంటే అనిరుద్ధ్, నేను రహమాన్ అడిగారంటే రహమాన్ తీసుకొస్తే కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి, నెక్స్ట్ బాలయ్య గారి సినిమాకి, అట్లానే జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ సినిమాకి కూడా ఈయన మ్యూజిక్ అంటున్నారు. మరి నాకైతే పర్సనల్గా నాకైతే ఆయన మ్యూజిక్ అంతేమీ ఎక్కలేదు. సో తమిళ్లో ఒకే విజయ్కి ఇస్తున్నారు, రజనీకి ఇస్తున్నారు ఎలివేషన్స్, కానీ మన హీరోలకి ఏమన్నా వాంటెడ్గా చెడగొడతారా అనిపిస్తుంది నాకైతే. దేవరా బ్యాక్గ్రౌండ్ నాకు అలాగే చెడగొట్టారు అనిపించింది. సో నాకైతే ఆయన వద్దనిపిస్తుంది, మన వాళ్ళే ముద్దనిపిస్తుంది. మరి మీరు డైరెక్టర్ ఇష్టం, మనం ఏం చేయలేం.